సువర్ణాక్షరాల బాపట్ల చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన బాపట్లలోని సిబిజెడ్ చర్చ్ 125 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నెల 30వ తేదీన వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. 125 సంవత్సరాల క్రితం ఒక చిన్న పూరిపాకలో ఉన్న ఈ చర్చ్ నేడు 10 కోట్ల రూపాయల వ్యయంతో అందంగా రూపుదిద్దుకుంది. ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ జేఎస్ హెర్బర్ట్ మాట్లాడుతూ, ఒకప్పుడు విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవా రంగాలకు అమెరికన్ మిషనరీ సంస్థలు విరివిగా విరాళాలు అందించేవి. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన బుల్లార్డ్ దంపతులు ఈ ప్రాంతంలో విచ్చేసి ఒక చర్చ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జాతికి స్ఫూర్తి నింపిన మహనీయుడు, ప్రభువు కీర్తిని చాటి చెప్పేలా ఒక మహత్తరమైన ఆలోచనలో నుండి ఆవిష్కృతమైన బాపట్ల చర్చ్ ఈ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. క్రీస్తు చూపిన మార్గంలో పయనించటమే ఒక మహాసంకల్పంగా ఆ రోజుల్లో ఈ చర్చ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాలక్రమేణా విస్తరిస్తూ వచ్చిన ఈ చర్చ్ నేడు బాపట్ల పట్టణానికి తలమానికంగా ఉంది. ఇదే సందర్భంలో ఆ రోజుల్లో ఏబిఎం పాఠశాల కూడా ఏర్పాటయ్యింది. ఎంతో మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన ఆ పాఠశాల నిర్వహణ లోపం కారణంగా 2 ఏళ్ల క్రితం మూతపడింది. దీని పక్కనే ఉన్న చర్చ్ ఒక చక్కటి ప్రాంగణంలో విరాజిల్లుతోంది. 125 వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైంది. సంఘ కాపరి రెవరెండ్ ఎం పవిత్ర కుమార్ మాట్లాడుతూ, 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ సంఘం క్రైస్తవ సమాజాన్ని చైతన్యపరిచి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడిందని తెలియజేశారు. సంఘ కార్యదర్శి జె క్రిస్టఫర్ మాట్లాడుతూ, 1900 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంఘం బాపట్ల పట్టణంలో మొట్టమొదటి క్రైస్తవ సంఘంగా రూపుదిద్దుకుని గ్రామ నడిబొడ్డులో ఒక ల్యాండ్ మార్క్ గా ఏర్పడటానికి మిషనరీలు, సంఘ కాపరులు, సంఘ పెద్దలు, సంఘస్థులు సహకారం ఎంతగానో ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో సిహెచ్ చిట్టిబాబు, ఇస్సాకు, జాన్సన్, ఎం రత్నకుమార్, జె రత్నకుమార్ తదితర పెద్దలు పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సిబిజెడ్ చర్చ్ 1900లో మరి అమెరికా వాళ్ళు దీన్ని కట్టించడం జరిగింది. తర్వాత అది 2015లో మళ్ళీ కొత్త చర్చి కట్టడం జరిగింది. ఈ రెండు పురస్కరించుకొని మరి 125 సంవత్సరాలు మరి నింపుకున్నటువంటి సిబిజెడ్ చర్చికి మరి రేపు ఈ నెల 30వ తేదీ మరి మేము 125 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. మరి దాదాపు 10 crores తోటి ఇప్పటి వరకే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. మరి బెల్ టవర్ ఈ మధ్య కట్టించాం. అలాగే వెనక మరి ఫంక్షన్ హాల్ ఒకటి జరుగుతుంది కన్స్ట్రక్షన్స్. మరి ఇవన్నీ పురస్కరించుకొని మరి దేవుడు మాకు చేసినటువంటి మేలును బట్టి మరి ఆ ప్రజలు, పట్టణ ప్రజలు కానీ, క్రైస్తవ సోదరులు కానీ మాకు ఇచ్చినటువంటి మరి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను కూడా వారు ఎంతో మాకు సహాయం చేసే వారందరూ కూడా మేము అందరూ వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ నెల 25వ తారీఖు నుంచి మరి వచ్చే నెల 20వ తారీఖు దాకా మరి ఫ్రీ క్రిస్మస్, అంటే క్రిస్మస్ రోజుల్లో నుంచి ప్రారంభమవుతున్నాయి కనుక అందరూ సంతోషంగా, పట్టణ ప్రజలు, సంఘస్థులు, సంఘేతరులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ సెంటినరీ బ్యాప్టిస్ట్ జేఎన్టీ సంఘ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1882 నుండి 2025 వరకు కొనసాగుతున్న బ్యాప్టిస్ట్ సంఘ చరిత్ర బాపట్ల పట్టణంలోని మొట్టమొదటగా క్రైస్తవ్యాన్ని ప్రారంభించి బడుగు బలహీన వర్గాలను చేరదీసి వారి అభ్యున్నతికి పాటుపడి వారిని ఒక స్థితిలోకి తెచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ సందర్భంగా మేము జరిపే 125 సంవత్సరాల ఉత్సవానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి బాపట్ల పట్టణంలో సెంటినరీ బ్యాప్టిస్ట్ యూనియన్ సంఘం స్థాపించబడి 125 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ మాసము 30వ తారీఖున 125 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఘనంగా ఈ సంఘంలో జరిగించబడుతూ ఉన్నాయి. ఈ సంఘము మరి నాటి నుండి నేటి వరకు అనేక విధాలుగా అభివృద్ధి చెంది మరి అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మరి కలిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరిగించబడుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమము ఈ విధంగా జరిగించబడుతుండగా ఇది ఆలకిస్తున్నటువంటి వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభువు